హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము రాయలసీమ స్పెషల్ బేళ్ల కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా కందిపప్పుని మీ క్వాంటిటీని బట్టి కందిపప్పుని బాగా శుభ్రంగా కడిగి తీసుకుందాము. దానికి 2 టమాటాలు, 5 ఉల్లిపాయలు, మసాలా ఇవన్నీ మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను మిక్సీకి వేసేటప్పుడు. మనం ఇప్పుడు పప్పుని బాగా కడిగాము కదా, ఇది కుక్కర్లో చేసే అవసరం లేదు, ఒక గిన్నెలో కూడా చేసేసుకోవచ్చు. ఇది యాక్చువల్ కుక్కర్ మూత ముచ్చకుండా నేను డైరెక్ట్ అలాగే చేస్తున్నాను. మనము పప్పు ఉడికేకి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. కుక్కర్ విజిల్ పెట్టే అవసరం లేదు, ఉడికి అలాగే ఉడికించుకోవాలి. నేను గిన్నెలో చేయకుండా ఇలా కుక్కర్లో పెట్టాను. కొద్దిగా పసుపు, నూనె వేస్తే మనకు త్వరగా ఉడికిపోతుంది పప్పు కూడా. ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను, కందిపప్పు దీనికి యూజ్ అయ్యేది. కొద్దిగా నూనె కూడా వేసి పైన ఇలా మూత పెట్టేయండి. మనకి పప్పు సగం ఉడికేదాకా చూస్తూ ఉండాలి మనము. అంతలోపల అన్ని ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసుకుందాము. చూడండి, పప్పు ఇలా ఉడుకుతుంది కదా, ఇప్పుడు చూసి నీళ్లు తక్కువైతే ఇంకా నీళ్లు పోయండి. ఎసురు బాగా మరిగేటప్పుడే మనము సగం కందిపప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉడికించుకోవాలో. చూడండి, ఎసరు పోసిన తర్వాత ఉడికేటప్పుడే మీరు ఉల్లిపాయలు వేయాలి. చూడండి, ఇలా ఉడికింది కదా, సగం ఉడికితే చాలండి. సగం మెత్తగా అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 ఉల్లిపాయలు. ఇక్కడ ఉల్లిపాయల ప్లేస్లో మీరు ఆలుగడ్డలు కూడా వేసుకోవచ్చు, లేక ఉల్లిపాయలు సగం ఆలుగడ్డలు సగం కూడా వేసుకోవచ్చు. నేను పూర్తిగా ఉల్లిపాయతో చేస్తున్నాను. ఇది చాలా హెల్త్కి కూడా మంచిదండి ఉల్లిపాయలు. చూడండి, 5 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా సగం ఉడికినాయి కదా, ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాము. 2 టమాటాలు చాలు దీనికి. 2 టమాటాలు చిన్నగా ముక్కలు చేసి ఇలా కట్ చేసి స్టెప్ బై స్టెప్ ఒకటొకటి వేసుకుంటూ పోండి నేను చూపించిన విధంగా. సగం పప్పు ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయండి, ఉల్లిపాయలు సగం ఉడికిన తర్వాత టమాటా ముక్కలు వేయండి. ఇప్పుడు టమాటాలు వేసినాం కదా, కొద్దిగా కలిపి అన్నీ మిక్స్ అయ్యేటట్లు ఇలా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేయడం వల్ల మన టమాటాలు కూడా త్వరగా మగ్గిపోతాయి. పప్పు కూడా దీంతో పాటు పప్పు పూర్తిగా ఉడికిపోతుంది. ఉప్పు వేసాను కదా, ఇప్పుడు మనము మిక్సీకి వేసుకుందాం అన్నీ. ఉప్పు, కారం కూడా ఇప్పుడే వేసేసుకోండి, పచ్చివాసన పోతుంది. మీకు ఎంత కావాలో రుచికి తగినంత నేను ఇక్కడ 2 స్పూన్లు కారం వేస్తున్నాను. 150 గ్రామ్స్ కందిపప్పుకి ఇవన్నీ అండి, ఒక గ్లాసు కందిపప్పు అనుకోండి. దానికి వినేసి బాగా ఉడకాలండి. ఇవి బాగా మెత్తగా అయిపోవాలి. మనం ఇంకా మళ్ళీ పప్పు గుత్తితే ఎక్కడ వెనిపే అవసరం ఉండదు, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ముందుగా పల్లీలు అండి, ఇవి వేయించే అవసరం లేదు, పచ్చివి అలాగా ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చెక్క, లవంగ, ఒక యాలక్కు, ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి 4 ఐటమ్స్ చూడండి, అంతే. అవి మిక్సీ పట్టేసుకుందాము. పల్లీల్ని వేయించే అవసరం లేదు, పచ్చి పల్లీలు నేను చూపించాను కదా, గుప్పెడన్ని వేయించుకోండి. అది కూరకి బైండింగ్ లాగా వర్క్ చేస్తుంది. చూడండి, ఇప్పుడు పల్లీలు ఇప్పుడు ఇలా వేస్తే ఇప్పుడు ఇక్కడ ఉడికిపోతాయి మనకి. ఇది తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది, మనకి నోటికి దొరుకుతూ ఉంటాయి కదా. పల్లీలు కచ్చా పచ్చాగానే చేసుకోండి, చాలా సాఫ్ట్ నైస్గా, పొడి చేయకుండా మీరు బరకగా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అది కూడా ఉడుకుతూ ఉంది కదా, అంతలోపు మనం చెక్క, లవంగ, ఒక యాలక్కు, 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా కొబ్బరి, అరచిప్పలో సగం కొబ్బరి కూడా మనకి గ్రేవీ బాగా గుజ్జుగా దొరుకుతుంది. మనకి గ్రేవీ రిచ్నెస్ కోసం కొబ్బరి వేస్తున్నాము. అది కూడా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు పల్లీల పొడి వేసాం కదా, దాని తర్వాత అది మిక్సీ పట్టి అది కూడా ఇందులోకి వేసేయండి. చూడండి, మిక్సీ పట్టినాను. వెల్లుల్లి కూడా ఇందులో వేసి మిక్సీ పట్టేసాను. ఈ కూరకి ఇంకా పోపు సపరేట్గా పట్టే అవసరం లేదు, 1 పాట్లోనే చేసేసుకోవచ్చు, 1 పాట్ మీల్ లాగా ఇది. చూడండి, ఇది ఇంత మసాలా వేయండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు పప్పు, సాంబారు, రసం లాగా కాకుండా ఇది ఒక కూర బాగుంటుంది. ఇది అన్నం లేక, వైట్ రైస్ లేకి, చపాతీ లేక కూడా బాగుంటుంది. మేము వైట్ రైస్ లేకే తింటాము. అన్నము, బెల్లకారము, పక్కన ఒక ఆవకాయ పెట్టుకొని తినేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అది కూడా వేసాను కదా, కొద్దిగా చింతపండు ముందుగానే నానబెట్టుకోండి. ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు, పులుపు కోసం. టమాటాలు 2 వాడినాం కదా, పులుపు కోసము మీరు పులుపుని బట్టి మీరు చింతపండు కూడా నానేసుకోండి. బాగా ఇలా జ్యూస్ అంతా పిండుకోండి ఇందులోకి. బాగుంటుందండి, పుల్లగా, బాగా కారంగా అన్నీ వేసినాం కదా మనము.
ఈ మెథడ్ నేను ముందే పెట్టినానండి ఒక వీడియో ఇలాంటిది. కానీ ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ చూపిస్తున్నాను నేను. సేమ్ పద్ధతిలో ఇలాగే చేసుకోండి. చాలా బాగుంటుందండి. మా అమ్మమ్మ కాలం వంట ఇది. ఇది అలాగే మేము ఇప్పటికీ ట్రై చేస్తున్నాం. అమ్మ నేర్పించింది. తర్వాత నేను మా పిల్లలకి నేర్పించాను. అందరూ ఇలా ట్రై చూడండి, చాలా బాగుంటుంది ఇది. అంతా బాగా ఇలా ఉడకాలండి. పప్పు కూడా బాగా మెత్తగైపోతుంది. ఉల్లిపాయలు కూడా ఎక్కడ కనిపించవు మీకు, అన్ని ఉల్లిపాయలు బాగా కరిగిపోతాయి. టమాటో కూడా బాగా మగ్గిపోయింది కదా. లాస్ట్లో చింతపులుసు కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఉప్పు కారానికి బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం ముక్క వేసుకోండి. స్వీట్ ఏం కాదు, మీరు వేసుకోండి బెల్లం కొద్దిగా. ఒక స్పూన్ అంతా బెల్లం పొడి వేసుకోండి చాలు, మరి ఎక్కువద్దు. ఇప్పుడు ఇవన్నీ ఉడికనిస్తాం బాగా, అన్నీ కలిపి ఉడికితే చాలా రుచిగా ఉంటుంది. నేను చూపించిన విధంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోండి. చాలా ఈజీ. మళ్ళీ మనము పోపు సపరేట్ పెట్టే అవసరం లేదు. ఇప్పుడు నూనె కూడా చూడండి, మన పోపుకి ఎంత వేసుకుంటామో ఒక గెరిటెడంతా నూనెని ఇలాగే, పచ్చి నూనెని ఇలాగే వేసేయండి. వేడి చేసే అవసరం లే. పచ్చి నూనెని ఇలాగేసి అది కూడా ఒక ఉడకాలి. అలా ఒక ఉడకడం వల్ల పచ్చి వాసన కూడా పోతుంది. మీరు అనుకోవచ్చు ఇదేమి పచ్చిగా ఉంటాయేమో అని. ఏమీ లేదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా ఈసారి ఈ టైప్ చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి, ఇంతే ఈజీ, ఇంకా అయిపోయిందండి కూర కూడా. ఇది వైట్ రైస్ లెగ్ కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ డేకి కూడా బాగుంటుందండి పప్పు. ఇది ఇలాగే ఉండాలి, ఇంతే. ఇది చల్లబడుతూ కొద్దిగా చిక్కగా అవుతుంది. మీరు నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ఇలా చేసుకుంటూ రండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ మసాలాతో ఇక్కడ మీకు ఏమీ డౌట్ పడకుండా చేసుకోండి. ఒక్కసారి చేసుకొని చూడండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకు ఒక లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.